ఈ రోజుతో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్ యొక్క ప్రచార కార్యక్రమం ముగియడం జరిగింది. కాబట్టి నా వంతు బాధ్యతగా ఒక ఇండియన్ సిటిజన్గా, భారతీయ పౌరునిగా నా వంతు బాధ్యతగా ప్రతి ఒక్క పౌరునికి నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, మీ ఊర్లో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేస్తామని చెప్తూ ఉంటారు. విచ్చలవిడిగా డబ్బుని, మద్యాన్ని ప్రచారంలో భాగంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి చదువుకున్నటువంటి యువత ప్రతి గ్రామంలో 30% ఉంటారు. కాబట్టి చదువుకోలేని వాళ్ళని మోటివేషన్ చేసి, చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఈ డబ్బుకి, మద్యానికి ప్రలోభ పడకుండా మీ ఊరు, మీ గ్రామము, మీ వీధి, మీ వాడ అన్నీ డెవలప్ అయ్యేలా ప్రతి ఒక్క విషయంలో ముందుండి చదువుకున్న వ్యక్తిని నిలబడితే ఎలా ఉంటుందని ఆలోచించి, మీరు ఇలాంటి ప్రలోభాలకి లొంగకుండా మీ గ్రామం అభివృద్ధి ధ్యేయంలో, అభివృద్ధి పదంలో నడవడానికి మీ వంతు కృషి చేసేందుకు మీ విలువైన ఓటు ఆయుధంగా మార్చుకొని మీ ఊరు అభివృద్ధి పదంలో నడవడానికి ఇంత గొప్ప సువర్ణ అవకాశాన్ని జాడబిడ్చుకోకూడదు. ఇలా తప్పుదోవన మీరు ప్రలోభపడకుండా ఓటుని సద్వినియోగం చేసుకుని భారీ ఎత్తున మీ ఊరిని, గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే గెలుపు ఓటములు సహజంగా రాజకీయంలో కనిపిస్తూ ఉంటాయి. గెలిచిన వ్యక్తి, ఓడిపోయే వ్యక్తి సమానంగా ఇద్దరు ఇంచుమించు అలాగే ఖర్చు పెడుతూ ఉంటారు. ఒకవైపు మద్యానికని, ఒకవైపు ఓటుకి ఇంత అని చెప్పేసి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఒకవేళ గెలిచిన తర్వాత ఊరు అభివృద్ధిని ఏం చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. తను ఏదైతే పోగొట్టుకున్నాడో అది మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలని ఆశతో ఉంటాడు. కానీ ఊరి అభివృద్ధి గురించి ఏ కాస్త కోణంలో కూడా తను ఆలోచన చేయడని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఓడిపోయిన వ్యక్తి కూడా తను ఉన్నదంతా ఖర్చు చేసి, అప్పు చేసి మరీ ప్రజలకి మద్యానికని, డబ్బుకు, నోటుకింత డబ్బు అని చెప్పేసి పెడుతూ వస్తూ ఉంటారు. తీరా చూస్తే తను ఎలా కోలుకోవాలో తెలియక అప్పుల బాధతో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం మనం అప్పుడప్పుడు చూస్తూ వస్తున్నాం. దయచేసి ప్రతి ఊరిలో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1st, 2nd, 3rd విడతల్లో ఇలాంటి ఎలక్షన్లో మనము గ్రామము అభివృద్ధి చెందితేనే ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని, అందులో నివసిస్తున్నటువంటి, ఆ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఆదర్శవంతులుగా ఉంటారు, అలాగే ఆరోగ్యకరంగా ఉంటారు. ఇలా ఎలక్షన్ మూమెంట్లో వచ్చినటువంటి ఆ డబ్బుకి, ఆ మద్యానికి మీరు బానిస కాకుండా 5 సంవత్సరాల పంచాయతీ కాలంని పక్కన పెడితే మన అభివృద్ధి 15-20 సంవత్సరాలకు ఉండేలా మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఎలాంటి గొడవలు లేకుండా మీ ఓటుని సజావుగా, మీరు ధైర్యంగా మీ రాజ్యాంగ పరిధిలో మీరు ఓటు వేసి మీ అభివృద్ధిని మీ చేతుల మీదుగా ముందుకు తీసుకుని వెళ్తారని ఆశిస్తున్నాను. నమస్తే. జై హింద్, జై భారత్.